మీరు మీ పేరెంట్స్ ఎంతో కష్టపడుతుంటారు, మీరు ఏదో ఆలోచించదు, కష్టపడకుండా ఇష్టపడి చదవండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ బాబాయ్ ఎవరో వస్తున్నారు రాత్రి 3 గంటలకి అని మీ నాన్న చెప్పాడు, పోయి తీసుకురాపో అని చెప్పారు అనుకోండి, మీరు 2 గంటలకు పోయి ఏడుపు ముఖం పెట్టేసుకొని అతన్ని ఇంటికి తీసుకొని వచ్చి ఎంతో బాధపడతారు. 3 గంటలకు నిద్ర లేకుండా పోయారని మరుసటి రోజు అంతా కాలేజీ కొట్టి పండుకుంటారు కదా. ఎందుకంటే మీరు ఇష్టంగా చేయట్లేదు. అదే సెకండ్ డే చెప్పారు, అరే మీ అంకుల్ వస్తున్నాడు, నాకు ఈ 3 lakhs దాకా ఇవ్వాలా, అతను కూడా సేమ్ ట్రైన్ కి 3 o'clock వస్తున్నాడు, నువ్వు పోయి తీసుకురా, ఆ డబ్బులు అతను 3 lakhs నాకు ఇస్తే నీకు ఒక బండి కొనిస్తాను, మిగిలిన దానికి నీకు కావాల్సిన గోల్డ్ ఆర్నమెంట్స్ కొందాం అనుకుంటున్నాను రా, చైన్ ఒక రింగ్ కొందాం అనుకుంటున్నాను అన్నాం అనుకోండి, ఏం చేస్తావు? ఇమీడియట్ గా 3 గంటలకు కాదు 2 గంటలకి అలారం పెట్టేసుకొని రెడీ అయ్యి హాఫ్ అన్ అవర్ ముందే రైల్వే స్టేషన్ లో ఉండి తీసుకొని వచ్చి పడుకునేస్తావు. మళ్ళీ పొద్దున్న 9 గంటలకే లేసి మీ నాన్నని లేపేస్తావు రెడీ, డాడీ పోదాంపా బండి కొనుక్కుందామని. మళ్ళీ ఆ నైట్ కూడా మీరు నిద్రపోయి ఉండరు. ఎందుకంటే ఏ బండి కొనాలి, ఎట్లా బండి కొనాలి, మా ఫ్రెండ్ దగ్గర బుల్లెట్ ఉంది, ఇంకోటి దగ్గర ఇంకోటి ఉంది, పల్సర్ ఉంది అని ఈ ఆలోచనలో పడి నిద్రపోరు. మళ్ళీ 9 గంటలకే లేసి మీ నాన్నని లేపి పోదాంపా అని ఆ బండి కొనుక్కొని గోల్డ్ షాప్ అయి గోల్డ్ కొనుక్కొని వచ్చి మళ్ళీ ఇమీడియట్ గా కూడా రెస్ట్ తీసుకోరు. ఆ ఫస్ట్ డే అయితే మీరు నైట్ పోయి వచ్చిన తర్వాత డే అంతా ఖాళీ కొట్టి రెస్ట్ తీసుకున్నారు. మరి సెకండ్ డే లేదు, మీరు అదంతా డే అంతా తెచ్చుకున్నారు, మరి అవన్నీ ఆర్నమెంట్స్ అవన్నీ బండి వేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి చూపించడానికి వెళ్తారు. సో రాత్రి 10 అయింది అనుకో, పడుకోవాలనుకున్నావు, ఇదే టైంలో మళ్ళీ మీ డాడీ చెప్పాడు, అరే ఫంక్షన్ ఉంది నా, మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుది మ్యారేజ్ ఉంది పోదాంపా అన్నాడు అనుకో, అప్పుడు కూడా నిద్ర రాదు నీకు, మళ్ళీ చూపించాలి కదా వాళ్ళందరికీ. అంటే అక్కడ ఏమవుతుందంటే 2 nights నిద్ర లేకుండా గడిపినా కూడా నువ్వు ఇష్టపడి చేస్తున్నావు. అదే విధంగా చదువులో కూడా ఇష్టపడి చేయండి. మీ యొక్క టార్గెట్స్ పెట్టుకోవడానికి ఎటువంటి అడ్డంకులు లేవు మీకు. మీరు ఏదైతే ఆలోచిస్తారో మీ బ్రెయిన్, మీ ఆత్మ అదే గైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హైదరాబాద్ పోవాలనుకున్నావు అనుకో, హైదరాబాద్ కి ఏ బస్సు ఎక్కాలి, ఏ రూట్ లో పోవాలి, ఎన్ని గంటలకు దిగాలి, అక్కడ ఎవరిని కలవాలి, టైం జడ్జ్ చేసుకోవడము, బస్సు ఏ బస్సు ఉంటుంది ముందే బస్ స్టాండ్ పోయి కనుక్కోవడం, ఇవన్నీ చేస్తారు. అదే మీ ఊరి మీ పల్లెకి పోవాలనుకున్నారనుకోండి, ఆ పల్లె కన్నా పల్లె బస్సు, పల్లె వాళ్ళు బస్సు ఎన్ని గంటలకు వస్తుంది, ఎక్కడ అన్ని మీరు వెతుకుంటారు. అంటే మీ బ్రెయిన్ చెప్పేస్తుంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు, దాన్ని బట్టి మీ బ్రెయిన్ గైడ్ చేస్తుంది. అదేవిధంగా మీరు ఐఏఎస్ కావాలి, సివిల్ సర్వీసెస్ కావాలనుకుంటే దానికి తగ్గట్టుగా ఎక్కడ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఏ బుక్స్ చదువుతున్నారని అది చెప్పేస్తుంది. అంటే మీరు అనుకోవడమే తర్వాత ఇమ్మీడియట్ గా అది ఇంప్లిమెంట్ చేసేకపోవాలి. మీరేం చేస్తున్నారంటే గోల్ పెట్టుకోవడం లేదు, అసలు ఏమీ పెట్టుకోవడం లేదు. ఏమంటే ఆ డిగ్రీ అయిన తర్వాత చూద్దాంలే, బీటెక్ అయిన తర్వాత చూద్దాంలే అనే ఉద్దేశంతో నెగ్లెక్ట్ ఉంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే, మీరు ఎప్పుడైతే డిగ్రీ అయిన తర్వాత ఆల్మోస్ట్ మీకు 21-22 years వస్తాయి, అప్పుడు మీరు బుక్స్ చదవడం స్టార్ట్ చేస్తే మరి 5 to 6 years వస్తుంది. దట్ 25 years కంటే ముందు మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఒక గోల్ పెట్టుకుంటే నో డౌట్ సక్సెస్ అవుతారు. అట్లా కాకుండా బీటెక్ తర్వాత అయితే అప్పుడు ఓపిక కూడా ఉండదు, బుక్స్ వేసుకొని కూర్చోవడం ఇది కూడా. ఎందుకంటే దాదాపు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా జాబ్స్ లో జాయిన్ అయ్యి ఉండొచ్చు, ఇంకొంతమంది వ్యాపారాలు చేస్తూ జాయిన్ అయిపోయి ఉండొచ్చు. సో ఈ విధంగా ఉన్నందువల్ల మీరు ఈ రోజు అయితే ఈయన ఎస్ఐ అవ్వాలనుకున్నాడు, ఇంకొక అతను టీచర్ అవ్వాలనుకున్నాడు, ఇంకో ఏదో సంథింగ్ అవ్వాలనుకున్నాడు ఎప్పుడు ఆఫ్టర్ డిగ్రీ, కానీ ఈ రోజే ప్లాన్ చేసుకొని అట్లే చేసేయాలి. మీరు ఎందుకు శ్రీ చైతన్య నారాయణ చూడండి, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ నీట్ రాయడానికి వాళ్ళు 7th నుంచే మెడికాన్ అని చెప్పేసి ఇక్కడ నుంచి సిలబస్ యాడ్ చేస్తూ కొంచెం కొంచెం చేస్తూ పోతున్నారు. మీరు అదే విధంగా ఏదైనా గోల్ ఇప్పుడే పెట్టేసుకొని కొంచెం కొంచెం ప్రిపేర్ అవుతూ పోవాలి. మీరు ఎన్నో చరిత్రలు చదవాలి, సైలెంట్ గా కూర్చుంటే కుదరదు, బుక్స్ చదవాలి, ఎంతో మంది హిస్టరీస్ చదవండి. మీకు జాన్ మర్ఫీ చూడండి, అతను ఒక మెడికల్ షాప్ లో పనిచేస్తాడు, మళ్ళీ ఒక చిన్న మెడికల్ షాప్ పెడతాడు, అది కూడా కాదని చెప్పేసి ఆర్మీలో జాయిన్ అవుతాడు, అక్కడ బీఫార్మసీ చేస్తాడు, ఎంఫార్మసీ చేస్తాడు, పిహెచ్డి కూడా చేసేసి ఆ తర్వాత ప్రొఫెసర్ అవుతాడు. ప్రొఫెసర్ అయ్యి బుక్స్ రాయడం చేస్తాడు. ఒక్కసారి అతను బుక్ రాస్తే కనీసం 5 to 6 countries లో రిలీజ్ అవుతుందంట. ఆయన హిస్టరీ ఒకసారి చదవండి. మరి ఒక మెడికల్ షాప్ లో పనిచేసి అతను ఆ విధంగా ఎట్లా ఎదిగాడు? ఇలాంటివి చాలా ఉన్నాయి, మనం ఎన్నో తెలుసుకోవాల్సింది. మన అబ్దుల్ కలాం గారు చరిత్ర చూసుకుంటే కూడా తన